ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 7వ తేదీ నుంచి శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశించినప్పటికీ కూడా కొన్ని అనానుకూలమైన పరిస్థితుల వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మానసికమైన ఒత్తిడి, మానసికమైన టెన్షను, లేనిపోయిన సమస్యలు, కొత్త ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది, ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక రకమైన తొందరపాటు ఉంటుంది. అలాగే బద్ధకం కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ శని భగవానుడు ఉన్నాడు కాబట్టి జన్మరాశిలో బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. ఆ బద్ధకం ఎందుకు పెరుగుతుందంటే ఖచ్చితంగా ప్రతి సమస్య కూడా ఒక టెన్షన్గా మారుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతరత్ర శ్రామిక రంగాల్లో కానీ, ఇతరత్ర ఏ రంగాల్లో పనిచేసినప్పటికీ కూడా మీరు ప్రశాంతంగా పని చేయలేరు. ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది, ఏదో రకమైన ఆందోళన ఉండటం వల్ల మీరు కొంచెం వైరాగ్య స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎంత చేసినా మనం ఇంతే కదా అనే ఒక రకమైన ధోరణికి వచ్చి మీరు బద్ధకం సోమర్తనం వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందుకైతే ఇక్కడ చాలామంది అలాగా అన్ని పనులు ముడిచిపెట్టి, అంటే కలిసి రావట్లేదు, అన్ని పనులు మూసేసుకుని కామ్గా కూర్చుంటారు. అది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి, ఏలినాటి శని అంటేనే రాశ్యాధిపతి శని భగవానుడు అయ్యాడు ఈ కుంభరాశి వాళ్ళకి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడికి ఆయనకి ఎంతసేపు కష్టపడితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందువల్ల మీరు 24 గంటలు కష్టపడాలి. మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం కూడా కష్టపడాలి. నిబద్ధతతో కష్టపడాలి. ఆ చిత్తశుద్ధితో కష్టపడాలి. ఆ చిత్తశుద్ధితో కనుక కష్టపడగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, సమస్యలు ఉన్నా ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలే, చివరికి మంచి ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతకులకి శనితో పాటు ఇంకా 3 గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేవు. అలాగే గోచార రీత్యా కూడా కుజుడు కూడా వీళ్ళకి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు స్థానం అంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు. అది వాక్కు స్థానం అయింది, ధనస్థానం అయింది. ఈ కుటుంబ స్థానం, వాక్యస్థానం, ధనస్థానం అయింది కాబట్టి అక్కడ గురుడు కూడా డబ్బులు ఇచ్చేవాడు గురుడు కాబట్టి అక్కడ గురుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఆ తృతీయ స్థానంలో గురుడు కూడా వీళ్ళకి అంతంత మాత్రంగానే డబ్బులు ఇస్తాడు. అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఏదో విధంగా మీకు సడన్గా నెత్తి మీదకి వచ్చి సమస్య వచ్చి అప్పటికప్పుడు ఖర్చు అయిపోతాయి. అందువల్ల చేతిలో చిల్లిగవ లేకుండా పోతుంది. దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వీళ్ళు ఎంతో కొంత ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు మాయాగ్రహం. ఏదైనా కూడా ధైర్యంగా ఓపెన్గా చెప్పేసే మనస్తత్వం ఇలాగా రాహు వాక్కు స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. అందువల్ల ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాం. అది మనసులో ఉన్న వాళ్ళది ముఖం మీదే చెప్పేయటం. ఆ ముఖం మీద చెప్పేయటం వల్ల, నిజాయితీగా చెప్పేయటం వల్ల ఎదుటి వాళ్ళకి కుంభరాశి వాళ్ళు శత్రువులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా తొందరగా అయిపోతారు. వాళ్ళు బంధువులైనా, మిత్రులైనా, ఇతరత్ర ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు అవతల వాళ్ళకి శత్రువులు అయిపోతారు. శత్రువులు అయిపోవటమే కాదు, వీళ్ళు నిజాయితీగా చెప్పారన్న విషయాన్ని అవతల వాళ్ళు గ్రహించరు. వీడు తల బిరుసుతనంతో మాట్లాడుతున్నాడు, ఒళ్ళు పొగరుతో మాట్లాడుతున్నాడని వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరేస్తారు. వీళ్ళ మీద శత్రుత్వం పెంచేసుకుంటారు. వీళ్ళని ఎలా విధంగా టార్గెట్ చేయాలని, ఏదో విధంగా వీళ్ళని నాశనం చూడాలని అవతల వాళ్ళు భావిస్తూ ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా
పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఎందుకంటే జీవితకాలంలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి శత్రువులు పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడేస్తారు, ఓపెన్గా నిజాయితీగా చెప్పేస్తారు. అలా చెప్పడం వల్ల ఏంటంటే ఎంత మిత్రుడైనా కూడా శత్రువు అయిపోతాడు. అందువల్ల మరి ఇలాగ మాట్లాడడానికి కూడా ప్రధానమైన కారణం మీ యొక్క రాహువే ప్రధానమైన కారణం అవుతాడు అక్కడ. రాహువు ఎందుకంటే కొంచెం డేరింగ్గా వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వాళ్ళు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహువును కంట్రోల్లో పెట్టుకోవాలి. రాహుగ్రహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే రాహువుకి అధిష్టాన దేవత ఎవరు? దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క ఆరాధన చేయాలి. అంటే రాహుకాలంలో దుర్గామాతకి దీపారాధన చేస్తే కనుక రాహు శాంతిస్తాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా అక్కడ ఒక పక్కన రాహు జపం చేయాలి, ఇంకో పక్కన దుర్గా స్తోత్ర జపం చేస్తే కనుక మీ యొక్క మాట అనేది కంట్రోల్లో ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కుంభరాశి వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచే ప్రారంభించండి. ప్రతిరోజు కూడా రాహు జపం చేయండి, ప్రతిరోజు కూడా మీరు దుర్గా ఆరాధన చేయండి. ఒక 15 రోజుల తర్వాత మీరు చూసుకోండి రిజల్ట్. అలాగే మీరు సాధ్యమైనంత వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం అనేది చాలా వరకు ముఖ్యం. ఎంత సమస్య వచ్చినా ఎవరు ఎన్ని తిట్టుకుంటున్నా సరే మీరు మౌనంగా ఉండిపోతే అక్కడ సమస్య ఉండదు. కాకపోతే ఇక్కడ రాహు మౌనంగా ఉండనివ్వడు. ఆయన కోపాన్ని పెంచేస్తాడు, ఆవేశాన్ని పెంచేస్తాడు. అందువల్ల ఖచ్చితంగా అక్కడ గొడవలు అయిపోతాయి, విభేదాలు పెరిగిపోతాయి, భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులే శత్రువులు అయిపోతారు, బంధువులే శత్రువులు అయిపోతారు, బంధువులే మిమ్మల్ని టార్గెట్ చేసేస్తారు, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతారు, మిత్రులు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధనానికి కూడా ఖచ్చితంగా కూడా మనకు పూర్తిగా ధనం వచ్చిందని లేదు, అసలు ధనం రాలేదని లేదు. ధనం ఉన్నా కూడా ఏదో ఒక రకమైన మళ్ళీ ధన సంబంధమైన ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఈ కాలంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గ్రహస్థితి ఉన్న కాలంలో మరి ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి షూరిటీలు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, అలాగే హామీలు ఇవ్వకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి, కొత్త ప్రయోగాలు చేయకండి. ఉన్న దాంట్లోనే మీరు వ్యాపారాలు కానీ ఇతరత్రా కానీ మీరు చేసుకుంటూ పోండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మారే అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిపోతుంది, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది, కుటుంబాన్ని విడిచి వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బదిలీలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వీళ్ళకి అటు గురుడు పెద్దగా సహకరించట్లేదు, రాహు సహకరించట్లేదు, శని సహకరించట్లేదు. ఇంకొక గ్రహం ఉంది సహకరించిన గ్రహం, అష్టమంలో ఉన్న కేతు. ఈ కేతు అంటే అది ఆయుష్ స్థానం. ఈ ఆయుష్ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు ఎప్పుడు కూడా మీకు ఆకస్మికమైన పరిస్థితులను కల్పించండి, ఆకస్మికమైన సంఘటనలు, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రమాదాలను సృష్టించే గ్రహం ఏదైనా ఉంటే అది కేతు గ్రహం. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, మీరు మీ రూట్లో మీరు వెళ్తూనే ఉంటారు, కానీ ఎవడో ఒకడు వచ్చి రాంగ్ రూట్లో వచ్చి మిమ్మల్ని గుద్దేస్తాడు. అందువల్ల ప్రయాణాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతరత్ర డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూడా ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ, కంటికి సంబంధించిన సమస్యలు, ఈ కీళ్ళకి సంబంధించిన సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గోచార రీత్యా ఇక్కడ కుజుడు కూడా రాశిలోనే ఉన్నాడు. ఈ కుజుడు రాశిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కోపాన్ని పెంచేస్తాడు, ఆవేశాన్ని కల్పించేస్తాడు. అలాగే ఈ రక్త సంబంధమైన ఇబ్బందులు, వేడికి సంబంధించిన సమస్యలు, అలాగే ఈ గొంతు సంబంధమైన సమస్యలు, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మీకు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కుజుడిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కుజుడిని మీరు ప్రతిరోజు కూడా అంగారక జపం చేయాలి. అంగారక జపం చేసి మీరు రెగ్యులర్గా కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించాలి.
అలాగే ఇక్కడ అష్టమ కేతువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క దైనందిన జీవితంలో మీరు కష్టాలను ఎదుర్కోకుండా, సమస్యలు ఎదుర్కోకుండా, ఎందుకంటే చేస్తున్న పనుల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు వచ్చి ఆగిపోవటం, ఇతరత్ర జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా వినాయకుడిని ఆరాధించాలి. మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి, మీ ఇంట్లో చాలా వరకు మేలు జరుగుతుంది. దీనికి తోడు ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఇప్పుడు తృతీయ స్థానంలో గురువుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళ యొక్క గ్రహస్థితి మారాలంటే, వీళ్ళ యొక్క సమస్యలు తగ్గాలంటే ఖచ్చితంగా మరి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయండి. అలాగే ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు నేను చెప్పిన పరిహారాలన్నీ చేయించండి. ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా దీనికి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా మనం చూసుకోవాల్సింది కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకోండి. అక్కడున్న గ్రహాలు అలాగే మీ గోచార గ్రహాలని రెండింటిని బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.